సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. మీరు? బాగున్నా. అమ్మ, మామూలుగా ఎప్పుడు ఎవరికి కోపం ఎప్పుడు వస్తుందో తెలీదు. బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అఫ్ కోర్స్ ఎవరి కోపానికి మనమైతే కారకులం కాము. అయితే ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు హ్మ్. మనం అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి? ఇప్పుడు కోపం జనరల్‌గా ఎందుకొస్తుందంటే, అంటే మనకు అనుకున్నది జరగనప్పుడు, మనకిష్టం లేని విషయాలు ఏమన్నా వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే మనకు కోపం వస్తుంది. అది కూడా ఒక ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. అంతే. అంటే మనము ఆహ్, ఏంటి ఇప్పుడు దురదొస్తే ఎలా గోక్కుంటామో, గోకుంటాము. అట్లాగే మనకేదన్నా చెప్పాలనిపిస్తే ఎలా చెప్తామో, అలాగే ఇది కూడా ఒక ఎక్స్‌ప్రెషన్. ఈ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే కోపంగా అంటే చాలా అంటే మనకు ఆ ఎక్స్‌ప్రెషన్ చాలా ఉక్రోషంగా ఉంటదనమాట. కొంతమంది ఏం చేస్తారు కోపం వస్తే వస్తువులు విసిరేస్తారు. కొంతమంది ఇంకా చంటి పిల్లలైతే కింద పడి ఏడుస్తారు. నాకు కావాల్సింది జరగలేదని చెప్పేసి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కామ్‌గా ఉంటారు. ఏం మాట్లాడరు. వాళ్ళ గదిలోకెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. కొంతమంది నెలల తరబడి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అసలు ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలీదు. అవును. వాళ్ళకు కూడా ఒక్కోసారి తెలీదు. వాళ్ళకి కావాల్సిందంటే ఎక్స్‌ప్రెస్ చేయడం అనమాట. నాకు ఇష్టమైంది నేను చెప్పినట్టు ఇక్కడ జరగలేదు. నన్నెవరు పట్టించుకోవటం లేదు కాబట్టి నేను నా నా ఫీలింగ్ ఏంటి నేను ఎక్స్‌ప్రెస్ చేస్తానని చేసేస్తారు. సో, అట్లాగే ఇప్పుడు చేసినప్పుడు మీరు అంత కోపంగా గట్టిగా అరుస్తారు. మరి ఎదుటి వాళ్ళు బాధపడతారు కదా మీరు అనిన దానికి. సో, ఒకటేంటంటే నేను చెప్తా, కోపం ఉన్నప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే మీరు జనరల్‌గా మనం స్టేటస్‌లు, సెల్ఫీలు తీసుకుంటాం కదా! అలా ఒక సెల్ఫీ తీసుకోండి ఎలా ఉంటదో. ఎలా ఉంటది? మన మొహం భయంకరంగా ఇంత భయంకరంగా ఉన్నామా మనము? సో, కళ్ళన్నీ ఉబ్బిపోయి, మొహం అంతా రెడ్‌గా అయిపోయి, ఇంకా అసలు కళ్ళల్లోకే మొత్తం ఇట్లా బ్లడ్ వచ్చేసి అలా అంత భయంకరంగా ఉంటామన్నమాట. సో, మనము అది ఒక రకంగా హెల్త్ పరంగా కూడా అది మంచిది కాదండి. సో, కొంతమందికి కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో ఏం చేయాలో అర్థం కాక మంచినీళ్ళు తాగేస్తారు. అసలు ఎన్ని మంచినీళ్ళు తాగుతారో కూడా తెలియదనమాట. అలా కూడా ఉంటది. అంటే కొంతమంది కోపంగా ఉన్నప్పుడు చాలా తినేస్తారు. బాగా చాలా తింటారు. సో, కొంతమంది తినడం మానేస్తారు. అది కూడా ఎక్స్‌ట్రీమే, ఇది కూడా ఎక్స్‌ట్రీమే. సో, ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడం. సో, నాకు కోపం ఉంది అని ఎదుటి మనిషికి తెలియాలి అని ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తాను. అసలు కోపం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ దగ్గరికెళ్లారండి. మామూలుగా మీకు తెలీదు వెళ్తారు. చాలా కోపంగా ఉంది అసలు. ఆవిడతో మాట్లాడటంటేనే మీకు భయమేస్తుంది. ఎందుకు కోపంగా ఉందో తెలీదు. మీరైతే రీజన్ కాదు దానికి. సో, ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో కూడా మీకు తెలీదు. సో, అప్పుడు మీరు వెళ్ళగానే ఏం చేస్తారు తెలిసిపోద్ది కదా! ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు మనకు అప్పుడు మొహం చూడంగానే అతని యాటిట్యూడ్ చూడంగానే తెలిసిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే కామ్‌గా కాసేపు ఆళ్ళకిష్టమైన మాటలు కొన్ని మాట్లాడాలి. సరే వాళ్ళు చెప్పారనుకో, ఇదిగో ఇలా పలానోడు ఇలా చేశారు, అలా చేశారు. అవునా అలా చేశారా? సరే మనం మాట్లాడదాం కాసేపు అనేసి కొంచెం వాళ్ళని కామ్ డౌన్ చేయాలన్నమాట. అప్పుడు కొంచెం అప్పుడు ఉన్నంత 100% ఉన్నంత కోపం 99%కి వస్తుంది. కాసేపు కూర్చోబెట్టి మాట్లాడేసి కొంచెం నార్మల్‌గా వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది అలాగా అని మాట్లాడేసి వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందో అనేది మీరు కూడా మనకు తెలిసినంత మటుకు వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి కొంచెం కామ్ డౌన్ అయిపోతారనమాట. సో, కొంతమంది ఏం చేస్తారంటే చెప్పరు కామ్‌గా ఉంటారనమాట. అది ఎదుటి వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్ అండి. సో, నేను కోపం ఉందండి నేను గబగబా 2 మాటలు అనేస్తే ఇంకా నాకేం ప్రాబ్లమ్ మీకు కూడా ఉండదు ప్రాబ్లమ్. సో, అసలు కామ్‌గా ఉన్న వాళ్ళని మనం పాయింట్ ఔట్ చేయలేము. ఎందుకున్నారో కూడా తెలీదు. కొంతమంది ఆ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, వాళ్ళను ఇంకా మనం ఏం చెప్పలేమండి. వాళ్ళు ఎన్ని రోజులు అలా కోపంగా ఉంటారో కూడా మనకు తెలీదు. కొన్ని రోజులు ఇంకా మధ్యలో ఇంట్లో ఉంటారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకుంటే పిల్లలు ఉంటారు మధ్యలో మీడియేటర్‌గా. నేను ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పు. లేకపోతే బాక్స్ సర్దమని చెప్పు. ఈరోజు నేను లేట్‌గా వస్తానని చెప్పు. ఈరోజు రానని చెప్పు. వాళ్ళు చెప్పేది డైరెక్ట్‌గా వాళ్ళకే. కానీ మధ్యలో ఉంటారనమాట. ఆ పిల్లలు అర్థం కాక అటు ఇటు చూస్తారు. ఇదేంటి నేనేం చేయాలి ఇప్పుడు అన్నట్టు. కరెక్ట్. మీ నాన్న పాల ప్యాకెట్లు దొమ్మని చెప్పు. లేకపోతే ఇదిగో నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇవన్నీ ఏమిటంటే మీడియేటర్ అనమాట. సో, డైరెక్ట్‌గా మాట్లాడుకోరు. అది ఎన్ని రోజులు వాళ్ళు కంటిన్యూ చేస్తారనేది మనకు తెలియదు అనమాట. సో, ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే హాయిగా ఒక్కసారి మంచిగా బ్రీత్ తీసుకొని కామ్‌గా కాసేపు కూర్చొని మనకి ఎందుకు వచ్చింది, నేను ఇంత అరవడం అవసరమా, నాకు అరిచినందువల్ల నాకేం వచ్చింది, నా హెల్తే కదా పాడైపోయింది. సో, ఎదుటి వాళ్ళకి నేను
ఇదిగో ఇది చేయడం తప్పు, ఇలా చేయకూడదు అని నేను చెప్పొచ్చు కదా అని. కొంతమంది ఏం చేస్తారంటే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు అసలు ఎవరో అరుస్తారు, మనకు మధ్య మూడో వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఎవరైతే కోప్పడతారో వాళ్ళను అనడానికి ధైర్యం లేక మూడో వాళ్ళ మీద చూపిస్తారు. ఎవరో ఉంటారు ఆఫీస్లో పనిచేస్తారు, ఆయనకు అక్కడ పైన అక్షంతలు పడి ఉంటాయి. సో ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కాక ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పాపం అమాయకులు ఉంటారు కదా, పిల్లలు వాళ్ళ ఆవిడ వాళ్ళ మీద కోపడదు. వాళ్ళకి అర్థం కాదు, అదేంటి పొద్దున బాగానే ఉన్నారు కదా నా మీద ఎందుకు కోపడదు అంటే అది ఎక్స్ప్రెస్ చేయాలి. ఉన్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేస్తే కానీ కొంతమందికి అసలు తగ్గదు. సో అలాంటప్పుడు ఏంటంటే అసలు కోపానికి కారణం ఏంటి, సరే ఇలా ఎందుకు జరిగింది అనేది కూడా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని కాస్త కామ్ డౌన్ అయ్యి పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఎవరైతే ఈ కోపం తెప్పించడానికి కారణమయ్యారో ఒకసారి వాళ్ళతో మాట్లాడుకొని ఇది నువ్వు ఇలా అనుకున్నావు, నేను ఎలా అనుకున్నాను, ఇలా జరిగింది అనేది కొంచెం సరిదిద్దుకుంటే సరిపోతుంది. కొంతమంది కోపాల వల్ల కొంతమంది కోపం ఎలా ఉంటుందంటే ఇప్పుడు పాలు పొంగితే ఎలా ఒక క్షణికం ఉంటుంది అంతే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మనసులో పెట్టుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే అది మనసులో పెట్టుకొని ఛాన్స్ కోసమే ఎదురు చూస్తారు, వీళ్ళని మళ్ళీ ఎలా దెబ్బతీయాలి, వాళ్ళు చాలా డేంజర్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఏం చేయరు, వాళ్ళ ఆపర్చునిటీ కోసం మీరు ఇందాక చెప్పినట్టు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. వీళ్ళంటే వెంటనే నాకు రేపో ఎల్లుండో ఎట్లాగైనా సరే నా కోపం వీళ్ళ మీద నేను ఎక్స్ప్రెస్ చేయాలి, అప్పుడు కానీ వాళ్ళకి ఆ కడుపు నొప్పి తగ్గదన్నమాట. సో వీటన్నిటికి కారణం ఏంటంటే మనం చెప్పినట్టు జరగకపోవడం. సో మనం అనుకున్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎదుటి వాళ్ళు చేయకపోయినప్పుడు అది ఆటోమేటిక్గా మనకు ఆకలి వేయడం ఎలాగో, ఎక్కడ దెబ్బ తగిలితే నొప్పి ఎలాగో, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. సో అది ఏం చేయాలంటే ఆకలి అయినప్పుడు అన్నం తిన్నట్టు కానీ, లేకపోతే ఏదైనా నొప్పి ఉన్నప్పుడు మనం మందులు వేసుకున్నట్టు కానీ, దేనికి కూడా ఏం చేయాలంటే కాసేపు కామ్గా కూర్చోవాలి అంతే. కాసేపు కామ్గా కూర్చున్నాం అనుకోండి, మనకి మనం రియలైజ్ అవుతాం అసలు నేను ఎందుకు ఇంత అరవాల్సిన అవసరం ఏమీ లేదు కదా, నేను ఎందుకు అరిచాను అనేది వాళ్ళు కూడా కాస్త రియలైజ్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటోడు కోపం అంటే వాడిని ఇంకా ట్రిగ్గర్ చేస్తారు అనమాట. నువ్వు అందుకే అలా చేస్తావు, అందుకే నీ మీద అందరూ కోపడుతున్నారా అది ఇది అని అంటే మనకి ఇంకా పిచ్చెక్కిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే రెచ్చగొట్టద్దు వేరే వాళ్ళని. మనం రెచ్చగొడితే ఆ పరిస్థితులలో వాళ్ళు ఇంకా చాలా కోపం వస్తుంది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని డెసిషన్ తీసుకుంటారు, అది ఎప్పుడు చేయకూడదు. అంటే ఎప్పుడైనా సరే మనం ఎవరితో ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నామంటే కోపంలో ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు మంచిది కాదండి, అవి ఎప్పుడు లైఫ్లో మంచిది కాదు. అది కూడా కాసేపు కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ దాని తర్వాత కొంచెం టైం తీసుకొని అప్పుడు తీసుకున్న డెసిషనే మళ్ళీ అది కరెక్ట్ అనుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్. అదర్వైజ్ ఏమవుతుందంటే దానివల్ల చాలా ఏంటంటే నష్టపోయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము అంటే ఏమిటంటే కాసేపు కామ్గా కూర్చోవాలి అంతే, ఎవరితో మాట్లాడద్దు ఒక 10 నిమిషాలు. దాని తర్వాత మీరే ఇప్పుడున్నంత కోపం మీరు 5 నిమిషాలు కామ్గా కూర్చోండి. ఇది వరకు చెప్పేవాళ్ళు 1 నుంచి 10 లెక్క పెట్టుకో, ఆ 1, 2, 3 అనేటప్పటికి 10కి 100% ఉన్న కోపం 99, 99, 98 అలా తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు మనకు అంత కోపం, ఆ కోపము అది అంత ఎక్కువగా ఉండదు. కోపం వచ్చినప్పుడు మనం కాస్త కంట్రోల్ చేసుకొని దాని తర్వాత ఎందుకు కోపడ్డాము అనేది రీజన్ తెలుసుకొని ఎదుటివాడి మీద మనం కోపడ్డాము అంటే వాళ్ళు కూడా చాలా హర్ట్ అవుతారు కదండి. నేను గట్టిగా అరిచేస్తా, పుస్తకాలు విసిరేస్తా, వస్తువులు ఇస్తే ఇంట్లో వాళ్ళ లేడీస్ అయితే ఏం చేస్తారు, వస్తువులన్నీ విసిరేస్తారు, అది విసిరేస్తారు, ఇంకా లేకపోతే లోపలికి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు, బయటికి రారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ నేను ఎందుకు చేశానని కాస్త రిలాక్స్ అయిపోయి ఆలోచించుకుంటే కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదండి. అదర్వైజ్ లేకపోయినా ఏమిటంటే మాట్లాడుకోకుండా ఉండడం అనేది జరుగుతుంది. అనేసి నేను మర్చిపోతాను, మళ్ళీ రేపు రిలాక్స్ అయిపోయి నేను మళ్ళీ మీతో మాట్లాడాలంటే మీకు ఉంటుంది అనమాట. అంత గట్టిగా అరిచింది. ఇంకొకటి ఏమిటంటే నేను ఏదైనా చెప్పదలుచుకున్నది కూడా నేను చెప్పలేను. అయ్య బాబాయ్ ఏం చెప్పినా ఈవిడికి చాలా కోపం, ఎందుకు చెప్పాలి అనేది చెప్పరు. అప్పుడు ఏంటంటే ఏదైనా చెప్పాల్సింది నిజంగా నాకు మీరు చెప్పాల్సిన పాయింట్ ఉన్నప్పుడు చెప్పకపోతే అది నాకే నష్టం, మీకేం నష్టం లేదు. అదేంటండి నిన్న చెప్పలేదు అంటే అవునండి మీరు అంత కోపంగా ఉంటే మరి నేనేం చెప్తాను చెప్పండి అని చెప్పలేదు అంటారు. అది ఎవరికి నష్టం, నాకే నష్టం. సో అందుకని అంటారు కదా తన కోపమే తన శత్రువు అని చెప్పేసి మనం శాంతంగా ఉంటేనే కొంచెం కొన్ని పనులు చక్కబడతాయి. కోపంతో మనం ఏది ఎప్పుడు సాధించలేమండి. సో మీకు ఇష్టం లేని పనైనా నేను శాంతంగా చెప్తే మీరు వింటారు, కోపంగా చెప్తే వినరు. అది కూడా ఒక టెక్నిక్ అన్నమాట. అందుకని ఏదో ఒక సామెత ఉందన్నమాట, ప్రేమతో విషం ఇచ్చినా కూడా తాగుతారట. ప్రేమగా నేను విషం ఇచ్చాను అనుకోండి తాగుతారు. సో నేను కోపంగా పంచదార నీళ్ళు ఇచ్చినా తాగరు మీరు, ఎందుకంటే కోపం. అందుకని ఎప్పుడైనా సరే కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే చాలా మంచిది. కరెక్ట్ అమ్మా, సూపర్, థ్యాంక్ యూ అమ్మా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.